ప్రైజ్ ద లార్డ్. బీసీఈ బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. ఈ ఛానల్కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, మనము ఈ ఛానల్ ద్వారా 2 సబ్జెక్ట్స్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందులో ఒకటి బైబిల్ సర్వే, రెండవది థియాలజీ, దైవ శాస్త్రం. ఈ థియాలజీలో ఇప్పుడు వరకు మనము కొన్ని ఎపిసోడ్స్ చేయడం జరిగింది. ఆ ఎపిసోడ్స్లో ఈ దైవ శాస్త్రంలో ఉన్న భాగాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. అంటే అందులో ఈ సిస్టమాటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవ శాస్త్రం, అందులో మనము 10 విభాగాలు ఉన్నాయని నేర్చుకున్నాం. ఈ 10 విభాగాల్లో మనము మొదటిది బిబ్లియాలజీ, బైబిల్ శాస్త్రము లేక వాక్య శాస్త్రము అని చెప్పి మనము దాని గురించి నేర్చుకున్నాం. రెండవది థియాలజీ ప్రాపర్, దేవుని యొక్క శాస్త్రం లేక దైవ శాస్త్రం లేకపోతే పితృదేవ శాస్త్రం. దాంట్లో ఇప్పటి వరకు కూడా 3 ఎపిసోడ్లు మనం చేశాం. ఇప్పుడు 4వ ఎపిసోడ్లో మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. ఇంతకుముందు మనము ఈ థియాలజీ ప్రాపర్కి సంబంధించి మనం నేర్చుకున్న విషయాలు ఏంటి అని అంటే, ఈ థియాలజీ ప్రాపర్ అంటే ఏంటి, దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమై ఉన్నాయి అనేది మనము ఆ 3 ఎపిసోడ్స్లో మనం చూసాం. ఈరోజు మనము ఈ యొక్క థియాలజీ ప్రాపర్లోనే, అంటే దైవ శాస్త్రం లేక దేవుని శాస్త్రం లేక పితృదేవ శాస్త్రం, ఇందులో దేవుని నామములు అనే ఆ యొక్క అంశాన్ని మనము ఈరోజు మనము చూద్దాం. దేవుని నామములు, ద నేమ్స్ ఆఫ్ గాడ్. దేవుడు తన సొంత ఉనికిని గురించి ఇచ్చిన అత్యంతమైన సంపన్నమైన ప్రత్యక్షతల్లో ఒకటి దేవుని నామములకు సంబంధించింది. లేఖనాలలో ఒక పేరు తరచుగా ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. ఆ పేరు దేవదూతలదైనా, మనుషులదైనా, దేవునిదైనా కావచ్చు. హెబ్రీలు దేవుడు మరియు ఆయన నామం గురించి ఇలా అంటారు: ఆయనే, ఆయన నామం, మరియు ఆయన నామమే ఆయన అని అంటారు. సో కాబట్టి దేవుని నామములు ప్రాథమికంగా 2 సమూహాలుగా విభజించబడ్డాయి. అందులో ఒకటి ఏంటనంటే సృష్టికర్త లేదా ఎలోహిస్టిక్ నామములు. రెండవ విభాగం ఏంటి అనంటే విమోచన లేదా యెహోవాయిస్టిక్ నామములు. ఎలోయిస్టిక్, యెహోవాయిస్టిక్. సో ఈ 2 సమూహాలుగా దేవుని నామములు వివరించబడ్డాయి. సో మొదటిది మనం చూద్దాం. ఈ మొదటి విభాగం ఏంటి అనంటే క్రియేటర్షిప్ ఆర్ ఎలోయిస్టిక్ నేమ్స్ ఆఫ్ గాడ్. క్రియేటర్షిప్ ఆర్ ఎలోయిస్టిక్ నేమ్స్ ఆఫ్ గాడ్. సృష్టికర్త లేదా ఎలోయిస్టిక్ దేవుని నామములు. దేవుని ఎలోయిస్టిక్ నామాలు అనంటే దేవునికి ఆయన సృష్టి లేదా సృష్టి జీవులతో ప్రాణులతో ఉన్న సంబంధాన్ని తెలియచేసే దేవుని పేర్లు లేక దేవుని నామములు. ఏల్, ఈ ఈఎల్ అనే పేరు బలమైన, శక్తివంతమైన లేదా పరాక్రమము గలవాడు అని అర్థం ఇస్తుంది. అయితే ఎలోహిం అనే పేరు ఉంది చూడండి. ఎలోహిం అనేది ఎల్ యొక్క బహువచనము మరియు దైవ శాస్త్రంలో దైవిక వ్యక్తుల బహుళత్వాన్ని సూచిస్తుంది. అంటే ప్లూరాలిటీ, బహువచనాన్ని సూచిస్తుంది. ఎల్ అనేది దైవిక నామం కంటే ఆరాధన యొక్క లక్ష్యాన్ని ఎక్కువగా సూచిస్తుంది. ఎల్ అనే పేరుని సంయుక్త నామంగా, అంటే కాంపౌండ్ నేమ్స్ ఉపయోగించినప్పుడు ఇది సాధారణంగా దేవుని సృష్టి లేదా సృష్టించబడిన ప్రాణులకు సంబంధించి ఆయన యొక్క ఏదైనా శక్తిని లేదా గుణాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించబడుతుంది. ఫాలోయింగ్ ఇస్ ద జనరల్ లిస్ట్ ఆఫ్ ఎలోయిస్టిక్ నేమ్స్. ఈ ఎలోయిస్టిక్ నామముల యొక్క సాధారణ జాబితా ఈ క్రింది విధంగా ఉంటుంది. మనము చూస్తే ఏల్ బలమైన, శక్తివంతమైన, పరాక్రమము గలవాడు. ఇది ఏకవచనంలో ఉంది.
ఇది తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ కొరకు ఉపయోగించబడుతుంది. తండ్రి ఏల్ ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తే పరమ తండ్రి గురించి ఆయన యొక్క గుణ లక్షణాలు లేక ఏల్ ఆయన బలమైన వాడు, ఆయన శక్తివంతుడు, ఆయన పరాక్రమం గలవాడని వివరిస్తుంది. అలాగే కుమారుడు ఏల్ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆయన ఇమ్మాన్యుయేల్ అని వ్రాయబడింది. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చూస్తే ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన బలవంతుడైన దేవుడని, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన గురించి చెప్పడం. ఇది ఏల్ కి సంబంధించిన పేరును సూచిస్తా ఉంది. అలాగే పరిశుద్ధాత్మ ఏల్ అని చెప్పి మనం చెప్పగలం. ఎలాగున అనంటే యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మను ఒక సృష్టికర్తగా, ఆయన బలమైన వాడుగా 37వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనంలో ఈ 2 వచనాలలో పరిశుద్ధాత్మ ఏల్ అనే పేరుతో సూచించబడుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ ఏల్ అనేది మనకి ఏకవచనంగా కనిపిస్తుంది కానీ ఇది వాస్తవానికి బహువచనం. ఇది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కొరకు వాడబడిన పేరు అన్నమాట. ఆ తర్వాత మనం చూస్తే ఇంకొక పేరు ఎలోహిం. ఈ ఎలోహిం అనే పేరు ఉంది చూడండి. ఇది దైవిక వ్యక్తుల బహుళత్వము. అంటే పాత నిబంధనలో దాదాపు ఈ పేరు 2500 సార్లు ఉపయోగించబడింది. సో ఇందులో కూడా త్రిత్వము అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో త్రిత్వ దేవునికి ఉపయోగించబడింది. ఆదియందు దేవుడు, దేవుడు అనే పదము అది ఏకవచనంగా కనిపిస్తది. కానీ అందులో బహుళత్వము దాగి ఉంది. త్రిత్వము అందులో ఇమిడి ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, అలాగే 15వ వచనం, ఈ వచనాలు మనం చదివితే కుమారునిలోని దైవత్వపు సంపూర్ణత కూడా ఈ ఎలోహిం అనే పేరు ఉపయోగించబడింది. అలాగే కీర్తనల గ్రంథము 45వ కీర్తన 2 మరియు 6 వచనాల్లో కూడా ఈ విషయాలను మనం చూడవచ్చు. 3వ పేరులోనికి వస్తే ఏల్ ఎల్యోన్ అంటే సర్వోన్నతుడైన దేవుడు. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో ఈ విషయాన్ని మనము గమనించవచ్చు. 4వ పేరుని మనం గమనిస్తే ఏల్ రోయి చూచుచున్న దేవుడు. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. అంటే ఆయన సర్వజ్ఞాని, సర్వజ్ఞత, ఓమ్నిసైన్స్, ఆయనకు సమస్తము తెలుసు, ఆయనకు తెలియందంటూ ఏది లేదు. సో కాబట్టి ఇది 4వ పేరుగా మనం చూస్తున్నాం. 5వదిగా మనం చూస్తే ఎల్ షడాయ్. ఇది శక్తివంతుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. అంటే సర్వ సమృద్ధుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తనకు తానుగా ఈ యొక్క విషయాన్ని బయలుపరిచాడు. ఈ పేరుని బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అని. అది మనం చూస్తే ఏల్ ఓలాం, దేవుడు నిత్యుడైన వాడు, ఆయన యొక్క ఉనికి శాశ్వతమైనది. ఆయన ఆది నుంచి అంతం వరకు ఉన్నవాడు. ఆయన ఆల్ఫా ఒమేగా. సో కాబట్టి ఆయనకు మరణం అనేది లేదు. ఆయన నిత్యుడు. ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనంలో ఆయన యొక్క శాశ్వతమైన ఉనికిని గురించి ఆ వచనంలో మనం చూస్తా ఉన్నాం. 7వదిగా మనం చూస్తే ఏల్ బెతేల్. ఏల్ బెత్ ఏల్, దేవుని మందిరపు దేవుడు, దేవుని మందిరపు దేవుడు. ఆదికాండం 31వ అధ్యాయం 13వ వచనంలో, 35వ అధ్యాయము 7వ వచనంలో ఇది చూస్తే ఈ పేరు మనకి అక్కడ కనిపిస్తా ఉంది. 8వది ఏల్ ఎలోహే ఇశ్రాయేల్. ఇది దేవుడు, దేవుని రాజు యొక్క దేవుడు. దేవుడే
ఆయనే రాజు, ఆయనే దేవుడు. లేదా దేవుడే, ఆయనే అధిపతి, ఆయనే దేవుడు. సో ఆదికాండం 33వ అధ్యాయము 20వ వచనంలో ఎల్ ఎలోహే ఇస్రాయేల్ అనే పదాన్ని మనము చూస్తా ఉన్నాం. సో ఇప్పటి వరకు కూడా మనము ఆయన ఏల్ కి సంబంధించిన పేర్లు మనం చూసాం. ఇంకా ఉన్నాయి కానీ ఒక నమూనాకు నేను ఈ పేర్లు మీకు ఇవ్వడం జరిగింది. రెండవ విభాగము ఆయన నామముల గురించిన రెండవ విభాగంలోనికి వస్తే ద రిడెంప్టివ్ ఆర్ జెహోయిస్టిక్ నేమ్స్ ఆఫ్ గాడ్. విమోచన లేదా యెహోవా అను నామములతో తను తాను బయలుపరుచుకున్న పేర్లున్నాయి. లేదా ఇతరులు ఆయనకు పెట్టిన పేర్లున్నాయి. ఇవేంటో మనం చూద్దాం. అయితే దేవుడు యెహోవా లేదా యాహ్వేగా బయలుపరిచిన విమోచన నామములు ఆయన వ్యక్తిగత మరియు ప్రత్యేక నామములు. అంటే ఈ అధీకృత సంస్కరణలో గనక చూస్తే ఈ కేజేవి అంటే కింగ్ జేమ్స్ వర్షన్ అనే బైబిల్‌లో మనం చూస్తే యెహోవా అనే పేరు దాదాపు 6823 సార్లు కనిపిస్తుంది. మరియు దీనిని సాధారణంగా లార్డ్, సో ప్రభువు అని అనువదించారు. ఆ తర్వాత మనము హెబ్రీలు ఏం చేశారంటే ఈ పేరుని మనము పలకకూడదు లేదా ఉచ్చరింపకూడదు, వర్ణించ సఖ్యము కాని నామముగా భావించారు. కాబట్టి ఈ పేరుకు సంబంధించి హెబ్రీ అక్షరాలు 4 ఉన్నాయి. అవి ఆంగ్ల అక్షరాల ప్రకారము అవి ఏంటనంటే జేహెచ్‌విహెచ్ లేదా వైహెచ్‌డబ్ల్యూహెచ్. వీటిని 4 అక్షరాల టెట్రాగ్రామెటన్ అని పిలుస్తారు. టెట్రాగ్రామెటన్ అని పిలుస్తారు. యెహోవా అంటే నేనే ఉన్నవాడను. ఐ యామ్ దట్ ఐ యామ్. దీని అర్థం ఉండుట లేదా నేను ఎలా ఉండబోతానో అలానే ఉంటాను. దేవుడు నిత్యుడని, మార్పు లేనివాడని ఇది మనకు తెలియచేస్తుంది. ఆయన తన ప్రజలకు అవసరమైనవన్నీ తానై ఉంటాడు. ప్రభు యొక్క సంయుక్త విమోచన నామాల్లో అంటే ఇవి కాంపౌండ్ రిడెంప్టివ్ నేమ్స్. మరింత స్పష్టంగా ఆయన యొక్క విమోచన కనిపిస్తుంది. ఈ సంయుక్త నామాలు గనుక మనం చూస్తే ఎల్లప్పుడూ కూడా మనుషుల యొక్క ఏదో ఒక అవసరంతో ఇవి ముడిపడి ఉంటాయి. దేవుడు తన గురించి తానే ఇలాగ సెలవిచ్చాడు. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా స్మరణార్థక నామం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 14వ వచనం మరియు 15వ వచనములో ఈ మాట మనం చూడొచ్చు. అలాగే యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తన గురించి తానే ఇలా సెలవిచ్చిన విషయాలు అంటే నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా మరణార్థక నామము అనే విషయాలు ఈ వచనాలలో మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము ఈ యెహోవా అనే పేరుతో బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన ఆయన యొక్క పేర్లేంటో మనం చూద్దాం. ఒకటి యెహోవా, యెహోవా లేదా ప్రభు. నేను ఉన్నవాడను. నిర్గమకాండం 3వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే నేను ఎలా ఉండబోతానో అలానే ఉంటాను. ఇది విమోచన సంకల్పంలో దేవుడు తనను తాను మనుషులకు బయలుపరుచుకున్న స్వయంభవుడు. సో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆ మాటను మనము చూడవచ్చు. రెండవ పేరును చూస్తే యెహోవా ఈరే, యెహోవా జైరే, యెహోవా చూచుకొనును, యెహోవా సమకూర్చును. ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటను ఈ పేరును మనం చూడొచ్చు. అలాగే మూడవది యెహోవా రాఫా, స్వస్థపరుచు యెహోవా. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో ఈ పేరుతో ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. నాలుగోది
యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అంటే యెహోవా నా ధ్వజము. ఆయనే జయమిచ్చువాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో ఈ పేరును మనము చూడగలుగుతున్నాం. ఆ తర్వాత ఐదవదిగా మనం చూస్తే జెహోవా కన్నా. యెహోవా కన్నా. ఆయన రోషము గల దేవుడు. రోషము గల యెహోవా. ఆయన అసూయ గల దేవుడు. అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అసూయ ఎంత పరిశుద్ధమైనదో అక్కడ తెలియచేస్తుంది. 34వ అధ్యాయం 14వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన రోషము గల దేవుడు అనే మాటను మనము చూస్తా ఉన్నాం. అలాగే యెహోవా మెకదేష్. ఈ మాట మనం చూసినప్పుడు మిమ్మును పరిశుద్ధపరుచు యెహోవా అనే అర్థం ఇచ్చే పేరుని ఇక్కడ సూచిస్తోంది. నిర్గమాకాండం 31వ అధ్యాయం 13వ వచనంలో, లేవియాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో వీటిని మనము చూడవచ్చు. తర్వాత నామము గనుక మనం చూస్తే యెహోవా షాలోమ్. జెహోవా షాలోమ్. యెహోవా సమాధానకర్త. ఈ పేరుని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో మనము చూడవచ్చు. తర్వాత పేరు యెహోవా షాఫాత్. యెహోవా జెహోవా షాఫాత్. యెహోవా తీర్పరి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనంలో ఆ పేరును మనము గమనిస్తున్నాం. యెహోవా సాబోత్. యెహోవా సబాయోత్ అని తెలుగులో మనం పిలుస్తా ఉంటాం. అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తనల గ్రంథం 24వ కీర్తన 10వ వచనంలో, 84వ కీర్తన 1 మరియు 3 వచనాల్లో ఈ పేరుకు సంబంధించి మనము వివరాలు చూడవచ్చు. మొదటిగా యెహోవా ఎల్యోన్. జెహోవా ఎల్యోన్. సర్వోన్నతుడైన యెహోవా. కీర్తనలు 7వ కీర్తన 17వ వచనాన్ని మనము చూడవచ్చు. 11వ నామము యెహోవా రా. యెహోవా రోహి. అంటే యెహోవా రాహా. యెహోవా నా కాపరి. కీర్తన గ్రంథం 23వ కీర్తన 1వ వచనంలో ఆ పేరును మనము చూడవచ్చు. 12వది యెహోవా హోసేను. యెహోవా హోసేను. అంటే మనలను సృజించిన యెహోవా. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 6వ వచనంలో ఈ యొక్క పేరును మనము చూడగలుగుతున్నాం. 13వది యెహోవా గిబ్బోర్. యెహోవా గిబ్బోర్. అంటే యెహోవా పరాక్రమశాలి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనంలో ఈ పేరును మనము చూడగలుగుతున్నాం. 14వది యెహోవా సిద్కేను. యెహోవా సిద్కేను. యెహోవా మన నీతి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనంలో ఈ యొక్క పేరుని మనం చూడగలుగుతున్నాం. తర్వాత యెహోవా షమ్మా. యెహోవా షమ్మా. యెహోవా అక్కడ ఉన్నాడు. నిరంతరము తోడుగా ఉండువాడు. నిరంతరము తోడుగా ఉండేవాడు. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం 35వ వచనంలో ఈ యొక్క పేరుని మనము చూడగలుగుతున్నాం. పిల్లరా, ఈ సంయుక్త విమోచన నామాలలో ప్రతి ఒక్కటి దేవుడు తన విమోచన సంకల్పంలో మనుషుల యొక్క ప్రతి అవసరాన్ని ఎలా తీరుస్తున్నాడో చూపిస్తుంది. ఈ విమోచన నామాల యొక్క సంపూర్ణమైన మరియు అంతిమ రూపం మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కనుగొనబడుతుంది. సో ప్రియులారా, మనం ఇంతవరకు కూడా ఒక థియాలజీ ప్రాపర్‌లో 4వ ఎపిసోడ్‌లో మనము ఆయన యొక్క నామములు ఈ 2 విభాగాలుగా ఉన్నాయి అని చెప్పి మనము నేర్చుకున్నాం. ఈ యొక్క పాఠము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది అని చెప్పి నేను నమ్ముచున్నాను. మరలా మరొక అంశంతో, మరొక పాఠంతో నేను మీ ముందుకు వస్తాను. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేటింగ్ ఫర్ ఎటర్నిటీ. గాడ్ బ్లెస్ యూ.